రికార్డ్ నేను మర్చిపోయాను. అయితే దేవుని యొక్క వాక్యము మనకు ఒక రాజశాసనము లాంటిది. ఎప్పుడైతే దేవుడి మాట మన దగ్గరకు వస్తుందో మన హృదయాలు ఏమైపోతాయి అంటే, మన జీవితాలు ఏమైపోతాయి అంటే, అవి ఇక ఎన్నడూ కూడా ఆ యొక్క రాజముద్రను మార్చలేరండి. హల్లెలూయా. దేవుడు ఇంకొక ముద్రను మన జీవితంలో పెట్టాడు. ఈ ఉపవాస ప్రార్థన రోజు ఎందుకు దేవుడి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని మనలో ఏం చేసినాడట, ముద్రించినాడట, సీల్ చేసేసినాడు. ఎందుకో తెలుసా, నీవు దేవునికి చెందిన దానవు అని. హల్లెలూయా. అంటే ఆ ముద్రను ఎవరు మార్చగలరు? పరలోకములో ఒక స్వరము అంటా ఉన్నాడంట. యోహాన్ గారికి వినిపిస్తుందంట, ఏమని? అయ్యో, ఈ యొక్క 7 ముద్రలు విప్పడానికి ఎవరు యోగ్యుడు అని యోహాన్ గారు గట్టిగా ఏడుస్తున్నారట. అప్పుడు 24 పెద్దలు ఒక పెద్ద అంటున్నాడట, ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు? యేసు. హల్లెలూయా. అంటే నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్రలు ఆయన ఉన్నప్పుడు నీ జీవితంలో వేరొక సాతాను కొన్ని ముద్రలు వేసింది. ఏమిటా ముద్రలు? అప్పు. ఏంటా ముద్రలు? ఈ లోక సంబంధమైన లేమి, ఈ లోక సంబంధమైన కష్టాలు, అవమానము, దుఃఖము, వీటన్నిటినీ మనం అనుకుంటే ఇవి చెరిగిపోవు. నా జీవితం మీద వేసిన మచ్చలు, నా జీవితంలో ఉన్న లోపాలు, నా జీవితంలో ఉన్న ఈ కష్టాలు, ఇవి పోవు అని మనం అనుకుంటున్నాం. కానీ వాటన్నిటికంటే ముందు ఒక ముద్ర నిలబడిందట. అది క్రీస్తు అనే ముద్ర. పరిశుద్ధాత్మ ముద్రలు మన యందు ఉన్నాయంట. అపోస్తులు పౌలు గారు అంటాడు, నా యందు క్రీస్తు యేసు ముద్రలు ఉన్నాయి అని అంటాడు. హల్లెలూయా. అంటే ఆ ముద్ర నీ మీద ఉంది అంటే ఇంకొక ముద్రకు అవకాశం లేదు అని అర్థం. హల్లెలూయా. అంటే నువ్వు దేవునికి చెందిన దానివే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ల్యాండ్ కొన్నా, నా పేరు మీద రిజిస్టర్ అయిపోయింది, ఇంకొకరు వచ్చి ల్యాండ్లో ఉంటారంటే అర్థం ఏంటి? ఏం చేస్తాం? మనకు రైట్స్ ఉంటాయి, వాడిని ఎల్లగొట్టేస్తాం కదా. నీ దేవుని ముద్రలు నీ అందున్నప్పుడు నీ మీద పనిచేస్తున్న ఏ విధమైన లేమికి కానీ, ఏ విధమైన పాపానికి కానీ, ఏ విధమైన శాపానికి అధికారం లేదు. హల్లెలూయా. అంటే నువ్వు దేవునికి చెందిన దానవు, అంటే నువ్వు దేవుని కొరకు నియమింపబడిన దానవు. అయితే మరి నాకెందుకు ఈ కష్టాలు కదా? నేను దేవుడికి చెందిన దాన్నే, దేవుడి ముద్ర నా యందు ఉన్నాయి, మరి నాకే ఎందుకు? నాకు కలిగిన దాంట్లో దేవునికి ఇస్తున్నా, నాకు కలిగిన దాంట్లో దేవుడి కొరకు ఉంటున్నా, నేను ప్రార్థన చేస్తా ఉన్నా, అప్పుడప్పుడు దేవుని సంఘానికి వస్తా ఉన్నా, ఇవన్నీ మాట్లాడతాం. కానీ ఈ కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వస్తున్నావు? మనుషుల దగ్గర పరిగెడుతున్నామా? నా జీవితంలో ఏ మనిషి దగ్గరికి నేను వెళ్ళలే. ఎప్పుడు దేవుణ్ణి ఎరగక ముందు వెళ్ళిన, దేవుణ్ణి ఎప్పుడైతే నేను ఆధారం చేసుకున్నానో కనీసం నా అవసరం చెప్పడానికి కూడా నేను ఇష్టపడను. నా అవసరం కూడా నేను చెప్పడానికి ఇష్టపడను. ఎందుకు ఇష్టపడను తెలుసా? నా అవసరాన్ని నేను తీర్చే నాకు ఒక తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటా, ఎప్పుడైతే ఈ లోకంలో దేశాన్ని శాసించే ఒక గని ఏమిటో తెలుసా? ఒక మంచి స్థలం ఏంటో తెలుసా? నీ ప్రార్థన గని. హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని శాసించగలదు నీ ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు నేను కంటిన్యూగా 2 days పెట్టినానంటే, ఒక ఫ్రైడే చాలు. కానీ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మను యొక్క బలమును చూడాలి అని అంటే, నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసే నీ జీవితం ఎలా మార్చబడుతుందో నీకు అర్థం కావాలని నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఒక ప్రార్థన, ఒక ఉపవాస ప్రార్థన మనం అంటాం. మనుషుల్ని మనం మార్చగలమా? మార్చలేము. మనలో మనం కూడా మార్చుకోలేము. మన స్థితిలో మనం మార్చుకోగలమా? మనం మార్చుకోలేము. కానీ మనుషులను, పరిస్థితులను అన్నిటిని మార్చగలిగిన వాడు ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి దేవుని రోజు మనం కలిగి ఉన్నాం. మన స్థితులను, పరిస్థితులను, మనుషులు సైతము మార్చే దేవుడు మన దేవుడు. మనం వెళ్ళి మార్చి, మనం వెళ్ళి ఏడ్చి, మనం వెళ్ళి కేసులు పెట్టి, మనం వెళ్ళి ఇంకేమన్నా చేసి, మనం వెళ్ళి ఇంకేదో చేద్దామంటే ఏం జరగదండి. వృధా ప్రయాస, నీకు వృధా కష్టం తప్పితే మరి ఏమీ చేయలేరు. కేవలం నీ ప్రార్థన గదిలో నువ్వు కూర్చొని మోకరించి చేసే ప్రార్థనే గొప్ప ప్రార్థన. హల్లెలూయా. ఆ స్థలము ఎందుకు? నీవు రూములోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని కూర్చుంటే నీ ఒక్కదాన్నే మోకరిస్తావు, కానీ నీకు అనుకుంటావు నేను ఒక్కదాన్నే ఉన్నానని. ఎప్పుడైతే ఈ ద్వారాలు మూయబడతాయో పరలోక ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. పరలోకం యొక్క ద్వారాలు ఎప్పుడైతే తెరవబడతాయో, నిన్న మనం మాట్లాడుకున్నాం, ఏం చేస్తాడట? శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్న వాగ్దానం మనం నిన్న తీసుకున్నాం. అంటే శోధనలోనికి ప్రవేశించకుండా మెలకువ ఉండి ఏం చేయాలట? ప్రార్థన చేయాలంట. అంటే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో శోధన ఏమైపోతుంది? ఆగిపోతుందట. మనం అందులోకి వెళ్ళమంట. అంటే ఇన్ని దినాలు మన జీవితాలకు వచ్చినవన్నీ కూడా
ఏమిటి అంటే మన ప్రార్థన లోపమే. ఉపవాస ప్రార్థనకి అంత శక్తి ఉంది. ఉపవాస ప్రార్థన నీ పరిస్థితులను, స్థితులను మార్చగలరు. అందుకే యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు ఒక్కటే మాట చెప్తున్నారు, ఏమని? ప్రార్థన. ప్రతి దినం ఏం చేసేవారంటే సేవ చేసేటోడు పగలంతా, రాత్రి అయితే కొండకెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకు? ఎప్పుడైతే ప్రార్థనకి నీ మోకాలు భూమికి ఆనుతుందో పరలోకం ద్వారము తెరవబడి పరలోక సహాయం మీ దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. అంటే పరిస్థితులను, కాలాలు, సమయాలు మార్చగలిగిన వాడు ప్రభువే అని యేసు ప్రభువు మనకు ఒక మాదిరి చూపించినాడు. ఈ రోజున మనం అనుకుంటాం, నేను ఒక్కదాన్నే కదా, నేను లేడీనే కదా, నేను ఒక్కదాన్ని ఇంతమందిని మార్చగలనా, ఎంత బరువు నేను మోయగలనా, ఇవన్నీ నేను భరించగలనా, నేను ఒక్కడే కదా అని మనం ఎంతగానో అనుకుంటాం కదా. ప్రభు అంటున్నాడు, నువ్వు ఒక్కదాన్ని చాలు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఒక్కడివి చాలు, నీ స్థితులు, నీ పరిస్థితులు మార్చగలడానికి నువ్వు ఒక్కదాన్ని చాలు. అందుకే దేవుడు ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని అంతమందిని విడిపించడానికి ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? 6 లక్షల మందిని విడిపించడానికి ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? ఒక్క మోషనే పిలిచినాడు. అంటే నీ దేవుడికి నువ్వు ఒక్కడో చాలు. నీ దేవుడు మనుషుల్ని, రాజులు మార్చడానికి నువ్వు ఒక్కడో చాలు. మనం అనుకోవచ్చు, మనమే యుద్ధం చేయాలన్నా, ఏమొద్దు. నీ గొప్ప యుద్ధం ఏమిటో తెలుసా? నీ యొక్క ప్రార్థన గదిలో ప్రార్థన చేయటం. హల్లెలూయా. ఇదే పెద్ద యుద్ధము, ఇదే నీ ప్రయాస. ఇక్కడ ప్రయాసపడు, ఈ 4 గోడల మధ్యలో ప్రయాసపడు, పరలోకం నీ పక్షాన ప్రయాసపడుతుంది. హల్లెలూయా. నువ్వు మోకరిస్తేనట ఎవరికి ఆజ్ఞాపిస్తాడట? దూతలకు ఆజ్ఞాపిస్తాడట. అంటే నీ పక్షాన ఎవరు పరిగెట్టుకు వస్తున్నారు? దూతలు పరిగెట్టుకు వస్తున్నారు. దేవుని రాజ్యం పరిగెట్టుకు వస్తూ ఉంది. అంటే ఉపవాస ప్రార్థన ఎవరిని కదిలిస్తుంది తెలుసా? దేవుని యొక్క రాజ్యాన్ని కదిలిస్తుంది. ఉపవాస ప్రార్థన ఎవరి పక్షాన పనిచేస్తుందో తెలుసా? మన పక్షాన పనిచేస్తాం. హల్లెలూయా. చూద్దాం. అంటే ఒక్క అధ్యాయాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఈ వచనంతో దేవుడు నిస్సహాయ స్థితిలో ఉన్న మన జీవితాలను, మన బ్రతుకులను దేవుడు ఎలా మార్చగలడు? అందరికీ తెలుసు. ఎస్తేరు గ్రంథము చూద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథము 416. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. రోదనం చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చి గోనె కట్టుకుని వాళ్ళు రాజు గుమ్మమున ప్రవేశింపకుండా ఆజ్ఞ రాజు ఒక ఆజ్ఞ శాసనములు ఏ స్థాపనకు వచ్చినో అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖంలోను, ఏడుపులోను, రోదనలోను మునిగిన వారైంది. అనేకులు గోనెను బూడిదకి వేసుకుని పడి ఉండేది. చాలండి. ఇక్కడ ఒక మాట, మొర్దెకై యూదుడు, అవునా? అయితే ఆ దేశంలో ఏం జరిగిందంటే యూదులందరినీ చంపేయమని చెప్పి ఒక రాజశాస్త్రం బయలుదేరి రాజు ఒక తీర్మానం చేసినాడు. యూదులు ఎవ్వరు కూడా ఉండటానికి వీలేదు, వీళ్ళందరినీ చంపేయండి అని చెప్పి ఒక రాజశాస్త్రం వచ్చింది కదా. ఈ రాజశాస్త్రం బయలుదేరినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అల్మాసగూడ కాలనీ మొత్తంలోకి మన సీఎం వీళ్ళు చంపేయండి అని ఒక లెటర్ పంపించినాడు. అప్పుడు అంతా ఆ సైన్యం అంతా దిగింది అనుకుందాం, పోలీసు అంతా వచ్చేసినారు అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు? పారిపోవటానికి ట్రై చేస్తాం కదా. పారిపోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే చుట్టూ పోలీస్ అండర్లో మనం ఉన్నాము, అవకాశం లేదు. ఏం చేస్తాం? ఏడుస్తాం, చంపొద్దానని కాలు పట్టుకుంటాం కదా. కానీ మొర్దెకై ఏం చేస్తున్నాడు తెలుసా? గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి యూదులందరూ కలిసి ఏడుస్తున్నారట. హల్లెలూయా. అంటే ఎవరిని మార్చమని? రాజశాసనం మార్చమని, రాజును మార్చమని ఏం చేస్తున్నారట?
ఏడుస్తున్నారట, మహారోదనతో ఏడుస్తున్నారట. ఎక్కడ ఏడుస్తున్నారు? ఉపవాసం ఉండి వారి ఇళ్లలో కూర్చొని ఏడుస్తున్నారు. హల్లెలూయా. ఎందుకు? వారు మార్చలేరు రాజు, వారి ఇళ్ళ రాజుతో మాట్లాడలేరు. ఇప్పుడు మనమున్న పరిస్థితులు అదే, ఎవరితో మనుషులతో మాట్లాడలేరు. మన పరిస్థితులు మారట్లేదు. ప్రార్థన చేస్తున్నాం, విడుదల దొరకలేదు. కానీ ఏం చేయాలో అర్థం కావాలి. ఇక్కడ ఈ యూదులు కూడా ఏం చేస్తున్నారంటే రాజుతో వెళ్ళి మాట్లాడలేరు, వాళ్ళ పరిస్థితిని వాళ్ళు మార్చుకోలేరు, వారి మరణాన్ని వారు ఆపుకోలేరు. కానీ ఆపగలిగిన ఒక ఆయన వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. ఎవరాయన? యేసు. హల్లెలూయా. అంటే ఆయన మాత్రమే రాజులను రాజ్యాలను మార్చగలవాడు, మరణాన్ని ఆపగలడు. ఒక్కరితో మాట్లాడి ఎంతమందిని ఆపగలడు దేవుడు? రాజ్యాలను ఆపగలడు. అందుకే రాజును ఆపగలడని ఆ రాజుకు మొరపెట్టాడంట మొర్దెకై ఆ బూడిద వేసుకొని ఉపవాసం ఉండి యూదులు మొరపెడతా ఉన్నప్పుడు మొర్దెకై ఎస్తేరు దగ్గరకు ఒక వర్తమానం పంపించాడు. ఎస్తేరు ఎక్కడ ఉంది? రాజగృహంలో కూర్చొని ఉంది. ఎస్తేరు ఏం చేస్తుందంట? ఎస్తేరు అక్కడ ఉంది. ఎస్తేరు దగ్గర ఒక వర్తమానం పంపించినాడు మొర్దెకై. ఏమని? నీ యూదులందరూ నశించిపోతా ఉన్నారు, నీ దేవుడు నిన్ను అక్కడ కూర్చోబెట్టాడు రాణిగా, నువ్వేం చేస్తున్నావు అక్కడ ఉండి? యూదులు చనిపోతున్నారు అన్నప్పుడు ఎస్తేరు ఒక మాట అంట చూడం. అలాగే 10వ వచనం. పురుషుడే గాని స్త్రీయే గాని రాజు ఒక బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు గడ్డమును ఎవరి గడ్డం చాపును వారు తప్ప ప్రతి వారు సహింపబడునున్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులకు అందరికీ అతని స్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజులకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని. చాలు. ఇక్కడ ఎస్తేరుకు వర్తమానం పంపించాడు మొర్దెకై. ఏమని? నువ్వు ఇట్లా చెప్పబడతా ఉన్నారని ఎస్తేరు దగ్గర పంపిస్తే ఎస్తేరు అన్నది, ఒకవేళ రాజు పిలవకుండా నేను పోయి నా యూదుల పక్షాన పోయి విజ్ఞాపన నేను చేస్తే ఎవరైతే రాజు పిలవకుండా ఆయన రాజ సంస్థానంలోకి వస్తారో వాళ్ళు చంపివేయబడతారు. ఆయన రాజదండం చూపిస్తే తప్ప వాడు బ్రతకడని మా జనులందరికీ తెలుసు. ఒకవేళ రాజు పిలవకుండా నేను వెళ్తే నేను చచ్చిపోతాను. ఒకవేళ రాజు పిలవకుండా ఏంటంటే నేను కూడా చచ్చిపోతాను, నన్ను కూడా పిలవడం అంటున్నాడు. అప్పుడు మొర్దెకై ఒక మాట అన్నాడు. చూడండి మొర్దెకై ఏమంటున్నాడంటే, వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకై తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరంలో ఉన్నంత మాత్రమున యూదులందరికంటే నీవు తప్పించుకుందని నీ మనసులో నువ్వు తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయం బట్టి రాజ్యములకు వచ్చితివేమో ఆలోచించుకున్నామని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మొర్దెకై అంటున్నాడు, ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటూ నువ్వు ఒక్కదాన్ని బతుకుతావు నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు రాణిగా నువ్వు రాజసింహాసనం మీద కూర్చున్నా కూడా, ఆయన ఎంత చక్కటి మాట అంటే, నువ్వు రాణిగా నువ్వు రాజసింహాసనం మీద కూర్చున్నా కూడా ఈ సమయం కొరకు నేను దేవుడు అక్కడ తీసుకెళ్ళాడేమో, యూదుల మరణం ఆపడానికి నిన్ను అక్కడ పెట్టినాడేమో. కానీ ఒకవేళ నువ్వు ఆపకపోతే యూదులకు సహాయము మరొక దిక్కు నుంచి వచ్చును అంటే. హల్లెలూయా. అంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ఒకవేళ రాణి ఏం కలుగు చేసుకోకపోతే, దేవా ఇంకొక దిక్కు నుంచి మరణాన్ని ఆపండి, ఆ రాజును ఆపండి, ఆ రాజ్యాన్ని ఆ యొక్క రాజు చేస్తున్నటువంటి ఆ పని అంతటిని ఆపండి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు మొర్దెకై. అంటే మొర్దెకై ఏమి నమ్మాడు? రాజును దేవుడు మార్చగలడు అని నమ్మాడు. ఆ రాజ్యంలో ఉన్న వారిని మార్చగలడు అని నమ్మాడు. అంత గొప్ప మరణము వారి ముందుకు వచ్చి రాజశాసనం ఏమి ముద్రించబడింది, ఆల్రెడీ తాకీదులు చేయబడ్డాయి, వాళ్ళ సైన్యం బయలుదేరుతా ఉంది. కానీ విశ్వాసం మాత్రం వదలలేదు. ఎవరు మార్చమని? రాజును మార్చమని. రాజును రాజ్యాలను మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్న దేవుడు మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై ఒక్కడే ఉన్నాడు. కానీ మొర్దెకై జనాంగం ఏడుస్తుంది, ఏమీ చేయలేరు. వాళ్ళు ఏడుస్తున్నారు, ఈయన ఏడుస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ఏడుస్తున్నాం. కానీ ఒక్కడు మాత్రం మొర్దెకై తెలుసు, నా పరిస్థితిని, నా యూదుల పరిస్థితిని అందరినీ మార్చగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు పరలోకమందు. హల్లెలూయా. ఆయనకు మొరపెడుతున్నాడంట. అంటే ఆయన ప్రార్థన ఏం చేస్తుంది? చూద్దాం. చూడండి. వెంటనే ఎస్తేరుకి ఆ తీర్మానం పంపించడం. ఎస్తేరు ఏం చేసిందో చూద్దాం. అదే 13-15 వచనం. నేను నా 10 కత్తులను కూడా ఉపవాసం
ప్రవేశించిన న్యాయకు వ్యతిరేకంగా ఆ. ఉన్నాను. ఆ. నేను రాజునందుకు ప్రవేశించుదును. నేను నశించేది. హల్లెలూయా. లాస్ట్ ఒక తీర్మానం తీసుకున్నట్టు ఎస్తేరు. ఓకే, నేను వెళ్తున్నాను, నేను ఏం చేస్తా, సరే రాజు ఒక తీర్మానం మార్చాలంటే ఏం చేయాలట, నేను 3 రోజులు ఉపవాసం ఉంటాను. హల్లెలూయా. ఎన్నో ఉంటుందట, నేను 3 రోజులు ఉంటాను, మీ సమాజం అంతా ఉంచిన ఉపవాసము, నేను నా చెలికత్తెలు ఉంటాను. చెలికత్తెలు ఎంతమంది ఉంటారు ఆవిడకి? ఎంతో కొంతమంది కదా ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారట, ఉపవాసం ఉంటారు. అసలు ఆ రాజు ఎవరు? ఆమె భర్తే కదా. రాజు ఎవరు? ఆమె భర్తే. ఆమె భర్తని ఆమె మార్చలేదు. క్లియరా అండి? ఒక భర్తని ఆమె మార్చలేదని ఆమె కూడా తెలుసు. ఇవేదో ఆ భర్త దగ్గరకు ఆమె వెళ్ళడానికి కూడా ఏమొస్తుందట, మరణం వస్తుందట. ఆయన పిలిస్తే కానీ ఆమె వెళ్ళాలి, పిలవకుండా వెళ్తే మరణం వస్తుంది. అందుకోసం ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఉపవాసం ఉండి 3 దినాలు ఏం చేసింది, తన చెలికత్తెలతో ప్రార్థన చేస్తా ఉంది. ఎవరిని మార్చమని? రాజును మార్చమని. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? రాణి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. అది మనకు నాకే ఈ కష్టాలా, నాకే ఇదంటే రాణులకి రాజులకు కూడా ఉన్నాయి కదా, అందరికీ ఉన్నాయి కష్టాలు. కానీ రాజుల హృదయం మార్చడానికి సమర్థుడు మన ప్రభు. హల్లెలూయా. మన కుటుంబంలో ఉన్న వాళ్ళ హృదయాలు మార్చడా, మనం అనుకున్న పరిస్థితులు మార్చడా. నేను నిన్న చెప్పిన వర్తమానం, హిజ్కియా ప్రార్థన చేస్తే కాలాన్ని ఏం చేశాడు, వెనక తీసుకెళ్ళిపోయినాడు. హల్లెలూయా. నీ దేవుడికి నువ్వు మొర పెడితే నీ కోసం మనుషుల హృదయాన్ని కూడా దిప్పేస్తాడు. హల్లెలూయా. హృదయాలు మారుస్తాడు. తన భర్త దగ్గర కూడా తాను వెళ్ళలేదు, కానీ ఆ రాజు దగ్గర కూడా తాను వెళ్ళలేదు, కానీ ఆ వెళ్ళడానికి అనుకూలమైన పరిస్థితులు మార్చగల ప్రభు తనకున్నాడని నమ్మినా. ఎప్పుడైతే నమ్మిందో దేవుడు ఏం చేసినాడు చూద్దాం. చూడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చూడన్నా మొదటి వచనం, 5వ అధ్యాయం మొదటి వచనం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణము ధరించుకొని రాజు నగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచాడు. రాజనగర ద్వారములకు ఎదురుగానున్న రాజవర్ణములో రాజ సమూహం మీద రాజు కూర్చొని ఉండేది. చాలండి, చాలు. ఇక్కడ ఏం చేస్తాడు, ఎప్పుడైతే 3 రోజులు ఉపవాసం ఎస్తేరు ఉండి ప్రార్థన చేసిందో, నేను అక్కడికి నా భర్త దగ్గరికి, ఆ రాజు దగ్గరికి నేను వెళ్తాను యేసయ్యా. వెళ్ళిన వెంటనే అతని హృదయంలో ఏం పుట్టాలంటే కనికరం పుట్టాలా. ఎప్పుడైతే నేను ఏదైతే అడుగుతున్నానో ఆయన అన్నిటికీ సరే అని చెప్పాలా అని ప్రార్థన చేసి 3 రోజులు ప్రార్థన చేసి ప్రభు దగ్గర కనిపెట్టి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. ఎప్పుడైతే రాజు దగ్గర పోయి నిలబడిందో రాజు రాజదండాన్ని చూపించినాడట. ఆమె ఎంతో ఆయనకి కనికరం కలిగిందట. హల్లెలూయా. చూద్దాం ఆ మాట, ఎంత ఆశ్చర్యకరమైన మాట అంటే చూద్దాం. చాలండి. హల్లెలూయా. ఏం పుట్టిందంట రాజుకి, రాణి చుట్టంతో దయ పుట్టిందంట. ఈ 3 రోజుల ప్రార్థన ఏం చేసింది, దయ కలిగించింది. హల్లెలూయా. ముందేముందట, రాజనగరంలో ఎవరు కూడా ఆయన పిలవకుండా ఆయన దగ్గరికి వెళ్తే ఏం జరిగిందట, వాళ్ళకి మరణమేనని మా రాజ్యమంతా తెలుసు అని చెప్పింది. కానీ 3 రోజులు ఉపవాసం ఉండి హృదయాలు మార్చేవాడి దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. హృదయాలు త్రిప్పేవాడి దగ్గరికి వెళ్ళింది. పరిస్థితులు త్రిప్పే దేవుడి దగ్గరికి వెళ్ళింది. కాలాలు సమయాలు మార్చే దేవుడి దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి మోకరించింది 4 గోడల మధ్యలో. హల్లెలూయా. 4 గోడల మధ్యలో మోకరిస్తే ఆ రాజగృహంలో ఉన్నటువంటి ఆ రాజ సింహాసనం మీద ఉన్నవాడు ఏం చేశాడట, తన చెయ్యి చాపాడట ఆమె. హల్లెలూయా. ఎందుకు సరినాడు తెలుసా, నీకేం కావాలో చెప్పన్నాడు. రాజ్యంలో సగం అడిగన్నాడు. హల్లెలూయా. ఏమైంది, చంపవలసిన వాడు కాస్త ఏం చేసినాడు, కోరుకున్నది అంత ఇచ్చేసినాడు. ఆ తర్వాత అధ్యాయాలన్నీ చదివితే ఆ యొక్క రాజశాస్త్రం మొత్తం తిప్పివేయబడుతుంది. ఎవరైతే యూదుని చంపాలనుకొని నిర్ణయించుకున్నారో వారే ఉరివేయబడతారు. హల్లెలూయా. అంటే ఒక రాజు హృదయాన్ని మార్చగలిగిన మన దేవుడు, రాజశాసనాన్ని తిప్పివేయగలిగిన మన దేవుడు తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసా, తర్వాత అధ్యాయాలు చూద్దాం. ఆ చిన్న వచనం కూడా చూపించి మీకు నేను వాక్యంలో తీసుకొని పోతాను. చూద్దాం. 6వ అధ్యాయం మొదటి వచనం. 6వ అధ్యాయము మొదటి వచనం. చాలండి.
ఏం చేసినాడట, మరలా మొర్దెకై ఇక్కడ ఎస్తేరు ప్రార్థన చేసింది. రాజు దగ్గరికి వెళ్తే రాజు చంపకుండా ఆమె కనికరం పుట్టించాడు. మరలా అక్కడ మొర్దెకై ఉపవాసం ఉండి ప్రభుకు మొరపెడుతూనే ఉన్నాడు. ఆ రాత్రి ఏం జరిగిందట, రాజుకు నిద్ర పట్టలేదు. హల్లెలూయా. ఎందుకు నిద్ర పట్టలేదో తెలుసా? మొర్దెకై కూర్చున్న సమాచారము, మొర్దెకై చేసిన మంచి కార్యాలను ఎందులో రాయబడ్డాయో తెలుసా? గ్రంథంలో రాయబడ్డది. హల్లెలూయా. ఎందుకు నిద్ర పట్టలేదో తెలుసా? దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపిస్తా ఉంది, ఏమని, నువ్వు వెళ్ళి ఆ గ్రంథం చదువు అని. హల్లెలూయా. వెళ్ళి అతనితో మాట్లాడుతున్నప్పుడు వెంటనే గ్రంథాన్ని తెలిసినప్పుడు మొర్దెకై చేసినటువంటి ఆ మేలు ఆ రాజు కనపడింది. హల్లెలూయా. వెంటనే ఏం చేసినాడు, ఎక్కడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడో అదే మొర్దెకై ఆ యొక్క రాజ్యమును తీసుకొచ్చి ఉన్నత స్థానంలో పెట్టి ఆ దేశంలో ఉన్న యూదులందరికీ పెద్దగా నియమించబడ్డాడు, ఆ దేశానికి పెద్దగా నియమించబడ్డాడు. హల్లెలూయా. అంటే ఒక్క ఉపవాస ప్రార్థన, ఎస్తేరు ఉపవాస ప్రార్థన రాజును మారిస్తే మొర్దెకై ఉపవాస ప్రార్థన దేశాన్ని మార్చింది. హల్లెలూయా. అంటే నీ యొక్క ప్రార్థన, ఎవరి సహాయం నీకు అవసరం లేదండి, ఎవరి కనికరం మనకు అవసరం లేదు, ఏ మనుషుడి సహాయం. అందుకే దేవుడి యొక్క వాక్యంలో రాయడు, రాజును నమ్ముట కంటే మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అంతే, అదే మనకి మేలు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీ దేవుడు రాజ్యాలను, రాజులను, పరిస్థితులు మారుస్తాడు. అది నువ్వు నమ్ముతావో నీ ఇంటిని మారుస్తాడు, నీ దేశాన్ని మారుస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు. చూసేటానికి ఎంతగా అనిపిస్తుంది, ఎంత కొత్తగా అనిపిస్తుంది. మరి వీళ్ళకి ఎంత పెచ్చ ఏంటి అనుకుంటాం. ఏంటది? ఉన్న పరిస్థితులు మార్చడానికి ఉపవాసం ప్రార్థన మారుతారా అంటే నా దేవుడు మార్చే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మార్చే దేవుడు. ఏం మారుస్తాడు? మనుషుల హృదయాలు మారుస్తాడు. మొర్దెకై రాజు కంటికి కనిపించలే, రాజుకు నిద్ర పట్టకుండా చేసి మొర్దెకై కోసం రాయబడిన గ్రంథాన్ని చూపించి మొర్దెకైని ఆ రాజ్యములకు పిలిపించినాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజున మనుషుల కంటికి మనకు అనిపించట్లేదు, మన ఆర్థిక పరిస్థితులు మనకు అర్థం కావట్లేదు, మన రోగం ఎలా పోతుందో మనకు అర్థం కావట్లేదేమో. నీవు ఎప్పుడైతే మోకరించి నీ 4 గోడల మధ్యలో దేవుని సన్నిధిలో కోసం మొరపెడతావో ఆ రాజు రాత్రి హృదయాన్ని తిప్పిన దేవుడు, ఆ రాజుకు నిద్ర లేకుండా చేసిన దేవుడు నీకు విరోధంగా ఉన్న వారికి నిద్ర లేకుండా చేస్తాడు. హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా ఉన్న నీ జీవితంలో నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో వాటికి నిద్ర లేకుండా చేస్తాడు. కేవలం నీ నోరుని అదుపులో పెట్టుకుంటే, నీ హృదయాన్ని అదుపులో పెట్టుకుంటే, అయ్యా నా జీవితాన్ని, నా స్థితిని నీకు అప్పచెప్పుకుంటున్నాను నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రభుని అడుగుతావో ఇక ప్రభు పనిచేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఎవరు పని చేస్తున్నారు? మొర్దెకై రాయబారాలు పంపించాడు ఎస్తేరమ్మ దగ్గరికి. ఎస్తేరమ్మ ఏం చేయలేదు, నేను ఒకటే చేత ప్రార్థన. హల్లెలూయా. ఎస్తేరుకి తెలుసు నా విజయం ఎవరి దగ్గర ఉంది? నా ప్రభు దగ్గర ఉంది. నా ప్రజలు కాపాడుకున్నట్టు ఎవరికి సాధ్యం? నా దేవుడికి సాధ్యం. మొర్దెకైకి తెలుసు నేను ఉపవాసం ఉంటే నా దేవుడి రాజ్యాన్ని మారుస్తాడని. పారిపోవాలా, ఎలా తప్పించుకోవాలో ట్రై చేయలేదు, కూర్చొని ప్రార్థన చేసినారు. ఏమైనా రాజ్యాన్ని, రాజుని మార్చేశాడా లేదా? ఈ రోజున మన ఉపవాస ప్రార్థన మన పరిస్థితిని మారుస్తుంది. హల్లెలూయా. ఏ ప్రార్థన అంశాలు మీ చేత పట్టుకుని ప్రభు సన్నిధికి వచ్చినారో వాటన్నిటిని మార్చగలిగిన దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? మోకరిద్దామా? దేవా, ఎస్తేరు యొక్క స్థితిని, యూదుల యొక్క పరిస్థితిని, మొర్దెకై యొక్క ప్రార్థన విని అన్నిటినీ మార్చావు కదా. ఈరోజు మీ సన్నిధిలో నేను మోకరిస్తున్నాను. ఈరోజు మీ సన్నిధిలో నేను ఎదురు చూస్తున్నాను. నా జీవితాన్ని, నా పరిస్థితిని మార్చవా ప్రభా. ఎస్తేరు యొక్క 3 రోజుల ఉపవాసమే రాజునే మార్చగలిగితే, మొర్దెకై యొక్క ప్రార్థనే రాజశాసనాన్నే మార్చగలిగితే నా జీవితాన్ని నువ్వు మార్చగలవు.